వాచ కర్మణ దేశ హితం కోసం నేషనలిస్ట్ హబ్ ఛానల్ అనే ఒక నినాదంతో మనస వాచ కర్మణ కూడా ఆ దిశగా ముందుకు కదులుతున్నటువంటి సోదర సమానులు సాయి కృష్ణ గారికి వారి మిత్ర బృందానికి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఇండియా టు భారత్ చాలామందికి ఒక పెద్ద చర్చ ఈ రోజున G20 సమావేశాల లోపట భారత రాష్ట్రపతి ఇంతకాలం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బోర్డులో స్థానం లోపట ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ప్రపంచ దేశాల ఆతిథ్యం ఇస్తున్నటువంటి G20 సమావేశాల లోపట ఆ బోర్డు కనబడగానే ఈ దేశంలో ఒక కొత్త చర్చ జరిగింది. మంచిది. ఈ చర్చ ఇంకా విస్తృతంగా జరగాల. వేల సంవత్సరాల యొక్క దాడుల కారణంగా ఈ దేశం ఏం కోల్పోయింది? అది గజనీలు, గోరీలు, మొఘలులు, తురుష్కులు, బ్రిటిషర్లు, పోర్చుగీసులు ఈ దేశ సంస్కృతి మీద ఎంత దురాక్రమణ జరిపినరు. చివరికి స్వాతంత్ర భారతదేశంలో కూడా కుహానా సెక్యులరిజం ముసుగులోపట ఈ దేశ సంస్కృతి మీద ఎన్ని కుట్రలు చేసినరో తప్పకుండా ఈ సమాజంలో ఈ క్షేత్రం లోపట చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ అంటే యుగ యుగాల యొక్క పరంపర మనకు గుర్తొస్తుంది. భారత్ అంటే ఇది వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి అనేటువంటి స్మరణ మనకు వస్తుంది. రాముడు, కృష్ణుడు నడయాడినటువంటి నేల ఇదని మనకు గుర్తొస్తుంది. వేదాలు పుట్టినిల్లు అనేటువంటి విషయం మనకు గుర్తొస్తుంది. అనేక వంశాలు ఈ యొక్క భారత్ని ఏలినటువంటి ఘనమైనటువంటి గొప్పదైనటువంటి చరిత్ర మనకు గుర్తొస్తుంది. అందుకే చరిత్రకారులు కుట్రపూరితంగా ఈ చరిత్రను మనకు ఈ తరానికి అందియకూడదు, ఘనమైనటువంటి చరిత్ర ఈ తరానికి తెలియనీయకూడదు అనేటువంటి కుట్రలో భాగంగానే భారత్ కాదు, ఇది ఇండియా. ఇండియా అంటే దీనికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర లేదు, దీనికి కేవలం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర మాత్రమే ఉంది అనేటువంటి ఒక సంకుచితమైనటువంటి ధోరణిని, ఇది కేవలం ఓడిపోయినటువంటి చరిత్ర. మొఘలులు వచ్చి ఇక్కడ ఓటమి పాలైనం, ఇంకా రకరకాలైనటువంటి రాజులు వచ్చి అందరూ ఆ దారి దోపిడీ దొంగల చరిత్రను హీరోలుగా ఇప్పటికీ మనం బోధిస్తూ ఉన్నాం. ఆ దారి దోపిడీ చరిత్రనే ఇంకా మన లోపల మన పిల్లల లోపల బోధింపబడుతూ ఉంది. నీదైనటువంటి గొప్పదైనటువంటి చరిత్ర అనేటువంటిది మనకు కాలక్రమం లోపల దూరం చేసిండు. ఈ చరిత్ర లోపల ఎందుకు ఒక ఛత్రపతి శివాజీ పోరాటం చేసిండు, ఎందుకు ఒక రాణా ప్రతాప్ పోరాటం చేసిండు, ఎందుకు ఒక పృథ్వీరాజ్ చౌహాన్ పోరాటం చేసిండు, ఒక ఝాన్సీ నడిపిన పోరాటం ఏంది, ఒక రుద్రమ్మ నడిపిన పోరాటం ఏంది? అధికారం కోసం కాదు, రాజ్యాల విస్తరణ కోసం కాదు, ఈ సాంస్కృతిక చైతన్యం కోసం. ఈ సాంస్కృతిక చైతన్యం కోసమే మహనీయులు ఎందరూ కూడా పోరాటాలు చేసిర్రు. భారతదేశ స్వాతంత్ర పోరాటం కూడా కేవలం తెల్లోడిపోయి మనం అధికార మార్పిడి కోసం జరగలేదు. స్వాతంత్ర పోరాటం తిలక్ మహాశయుడు స్వరాజ్యమే నా జన్మ హక్కు అన్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇస్తే తీసుకునేది స్వాతంత్రం కాదు, పోరాడి సాధించుకునేది స్వాతంత్రం అన్నాడు. వీర సావర్కర్ పర్లేదు ఏవటి రెండు ఆజన్మ జీవితాలను అనుభవిస్తూ కూడా ఆత్మనిర్భరతతోటి హిందూ రాష్ట్ర స్వప్నాన్ని ఛత్రపతి శివాజీ కలలుగా నిర్మాణం చేసినటువంటి ప్రతిష్టాపన చేసినటువంటి హైందవీ సామ్రాజ్యం ఈ సాంస్కృతిక చైతన్యాన్ని జాతీయ పునర్నిర్మాణం అనేటువంటి ఒక లక్ష్యాన్ని సాధించడం కోసం జరిగినటువంటి పోరాటాలు ఇవన్నీ. కానీ దురదృష్టం, ఇంతకుముందు అనేక చర్చలు అనేక మంది చెప్పారు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా అంటే ఒక కుటుంబమే, ఆ కుటుంబమే స్వాతంత్రం కోసం పుట్టిన కుటుంబమే, అది స్వాతంత్రం దేవడానికే పుట్టినటువంటి కుటుంబం, అది చరిత్ర అంటే ఈ దేశ చరిత్ర అంటే వాళ్ళ కుటుంబం చరిత్రనే. మొట్టమొదటగా గాంధీ పేరును దొంగిలించి ఏనాడు టోపీ పెట్టుకొని గాంధీకి నెహ్రూ పెట్టుకున్న టోపీకి గాంధీ టోపీ అని పెట్టి పేరు చెప్పి ఈ దేశం లోపల ఏ రకంగా కుహానా సెక్యులరిజం ముసుగు లోపల విచ్ఛిన్నం చేసిందో మన కళ్ళ ముందుంది. వాళ్ళకు వాళ్ళు భారతరత్నాలు కావాలా? మొఘలుల చరిత్రను కీర్తించినటువంటి మొఘలుల రత్నాలు వాళ్లకు వాళ్ళు భారతరత్నాలు ఇచ్చుకొని భారతదేశ చరిత్ర అంటే మాత్రం వద్దు, భారత యొక్క ఘనమైనటువంటి చరిత్ర మాత్రం వాళ్ళకొద్దు.
ఈనాడు పరిస్థితిలో మార్పు వచ్చింది. మళ్ళీ భారత్ తన యొక్క గొప్పదైనటువంటి చరిత్రను ఆవిష్కరించే దిశగా ముందుకు పోతా ఉన్నాం. ఏ మహనీయులైతే కలలు కన్నరో, ఏ మహనీయులైతే పోరాటాలు చేసినరో, స్వరాజ్యం, స్వదేశం, స్వధర్మం, స్వసంస్కృతి పరిరక్షణ కోసం కదం కదం కలిపినరో ఆ దిశగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజున రాముడు రామ మందిరం అనేటువంటిది కేవలం ఒక మందిరం కాదు. ఈ దేశం లోపల రాముని యొక్క మందిరం లేనటువంటి గ్రామాలు లేవు. ఎందుకు ఈ జాతి రామ మందిరం కోసం పోరాడింది? 1528 నుంచి మొదలు పెట్టుకుంటే 6 డిసెంబర్ 1992 వరకు కూడా ఏనాడు ఈ జాతి తల వంచలేదు. విదేశీ దురాక్రమణదారుల యొక్క ఆగడాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలనేటువంటి పోరాటాలు ఎందుకు చేసింది? ఎందుకు అయోధ్యలో భవ్య రామ మందిరాన్ని పునర్నిర్మించుకోవాలనే జాతి పోరాటం చేసిందంటే, అయోధ్యలో మనం నిర్మించుకుంది ఈ దేశ స్వాభిమాన మందిరం. అయోధ్యలో మనం నిర్మించుకుంది ఈ జాతి సాగించినటువంటి ఆత్మగౌరవ పోరాటానికి నిలువెత్తు నిదర్శనంగా ఇవాళ అయోధ్యలో మనం భవ్య రామ మందిరాన్ని నిర్మించుకున్నాం. ఈ జాతి చేసినటువంటి పోరాటాలు, ఈ జాతి చేసినటువంటి త్యాగాలు, ఈ జాతి అర్పించినటువంటి బలిదానాల ఫలితంగా సగౌరవంగా లేచి నిలబడగలిగింది, పునర్నిర్మాణం చేసుకుంది అయోధ్య రామ మందిరం. అయోధ్యలో మనం ప్రతిష్టాపన చేసుకుంది కేవలం ఒక రాముని రూపంలో ఒక విగ్రహం కాదు, ఈ జాతి భారతీయ ఆత్మను మళ్ళీ మనం పునఃప్రతిష్టాపన చేసుకున్నాం. రాముడు నిత్యం, రాముడు సత్యం, రాముడు ధర్మం, రాముడు ఆశయం, రాముడు ఆదర్శం, రాముడు పోరాటం, రాముడు పరాక్రమం, రాముడు కరుణ, రాముడు దయ, భారతీయత రాముడు, రాష్ట్రం రాష్ట్రీయత రాముడు. ఇది ప్రధానమంత్రి గారు రాముని యొక్క ప్రాణప్రతిష్ఠ సందర్భంగా చెప్పిండు. 23 డిసెంబర్ రోజున 23 డిసెంబర్ 1949 లోపట అయోధ్యలో రామ్ మందిరం లోపల విగ్రహాలు తీసేయండి అని చెప్పినటువంటి ఇండియా ప్రధాని జవహర్లాల్ నెహ్రూని దేశం చూసింది. 7 నవంబర్ 1964 లోపల సాధు సంతుల మీద నిర్దయగా ఫైరింగ్ ఓపెన్ చేసి వందలాది మంది సాధు సంతులను బలి తీసుకున్నటువంటి ఇండియా ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీని దేశం చూసింది. అదేవిధంగా యూపీఏ 1 ప్రభుత్వం లోపట ఈ దేశం లోపట రాముని ఆనవాళ్లను తొలగించాలి, రాముని యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేయాలా. ఈ యుగాలుగా ఏ జాతి అయితే రాముని ఆదర్శంగా గుండెల్లో పెట్టుకొని పూజిస్తుందో ఆ యొక్క ఆనవాళ్ళను, రాముని యొక్క ఆనవాళ్ళను తొలగించాలని రామసేతు విధ్వంసానికి పూనుకొని సాక్షాత్తు యూపీఏ 1 ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లోపట సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్, రాముడు లేడు, రామాయణం అభూత కల్పన, రాముడు మిథ్య, రాముడు అబద్ధమని భారత ప్రభుత్వం, ఇండియా ప్రభుత్వము యూపీఏ 1 ప్రభుత్వం లోపట మన్మోహన్ సింగ్ ఇండియా ప్రధానిగా చూసింది. కానీ 22 జనవరి రోజున 22 జనవరి 2024 రోజున ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రామునికి పాదుకలను, రాముని యొక్క ఛత్రిని చేతబట్టుకొని గర్భాలయంలో ప్రవేశించినటువంటి భారత ప్రధానిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రధాని చాలా స్పష్టంగా చెప్పిండు, రాముడు ఈ జాతి 30 సంవత్సరాలు ఏ దేశమైతే రామరాజ్యం ఆయనదే ఈ రాజ్యం అనుకొని చెప్పుకుంటున్నటువంటి రాజ్యం లోపట 30 సంవత్సరాలు టెంట్ కింద ఉంచుకున్నాం మన రాముణ్ణి. ఈ కుహానా సెక్యులిజం రాజకీయాలు. కాబట్టి ఈ మార్పు లోపట ఖచ్చితంగా ఇండియాకు భారత్కు తేడా ఏందనేటువంటిది ఖచ్చితంగా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా విస్తృతంగా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. వికాస్ బీ హై, వికసిత్ బీ హై. వికసిత్ అంటే మనదైనటువంటి గొప్పదైనటువంటి హెరిటేజ్, మనదైనటువంటి గొప్పదైనటువంటి సంస్కృతి, ఒక పక్కన అభివృద్ధి, ఒక పక్కనైనటువంటి మన సాంస్కృతిక చైతన్యం ఈరోజు మనం తీసుకొస్తా ఉన్నాం. చివరిగా ఒక నిమిషం మాట్లాడి నేను ముగిస్తాను. భారత పార్లమెంటు లోపట సింగోల్ ప్రతిష్ఠ జరిగింది. మన యొక్క గొప్పదైనటువంటి ధర్మం ఏం చెప్తుంది, మన సంస్కృతి ఏం చెప్తుందంటే ధర్మానికే ఉన్నతమైనటువంటి స్థానము అని చెప్పి స్పీకర్ పక్కన సింగోల్ రాజదండాన్ని ప్రతిష్ఠాపన చేసుకొని మన సంస్కృతికి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వాన్ని మనం ఇవాళ చూస్తున్నాం. పిల్లులకు పులుల వేషాలు వేసినట్టు మన యొక్క అధికారిక చిహ్నంలో కూడా పులులను గాండ్రించే పులులను తీసేసిర్రు.
ప్రధానమంత్రి గాండ్రించే సింహాలను పెడితే పులులు గాండ్రిస్తాయా? ఇది ఏదో ఒక హింసను ప్రేరేపిస్తున్నారు. సారానాథ్ పోయి చూడండి అశోక స్తూపం. ఇది మూతి మూసుకున్న సింహాల కాలం కాదు. వీర సావర్కర్, ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి గాండ్రించే సింహాల యొక్క యుగం ఇది. యుగ పరివర్తన జరుగుతుంది. ఆ యుగ పరివర్తన లోపట ఇంకా మరిన్ని కార్యక్రమాలను మనం తీసుకొని ముందుకు పోవాలి. ఒక మాట అండి, భారత్ ఎట్లెట్లెట్లెట్లెట్లే డెవలప్ అయింది మా గురువు గారు రాకా సుధాకర్ గారు చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ రామ మందిరం లోపట నిర్మాణం ప్రారంభమైనాక పునాది పడ్డాక 10వ స్థానానికి వచ్చింది, నిర్మాణమైనాక 3వ స్థానానికి వచ్చింది, వస్తుంది. నందీశ్వరుడు కూడా వేచి చూస్తూ ఉన్నాడు. కాశీ జ్ఞానవాపి అయినాక ఈ దేశం లోపట 2వ స్థానానికి వస్తున్నాము. మధుర శ్రీకృష్ణుని మందిరం కూడా ముందుకు పోతా ఉంది. భారత్ విశ్వగురువుగా ప్రతిష్ట కాబోతా ఉంది. జై శ్రీరామ్.